రెండవ ఆశీర్వాదం అందరికీ రావాలి. ఏంటంటే సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము మీరు పొందాలి. ఈనాడు ఇంతటితో నేను ఈ ప్రసంగాన్ని ముగించేస్తాను. సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము మీకందరికీ కలగాలి. 50 మంది క్రైస్తవ భక్త కోటికి, సర్వ ప్రపంచమందున్న 50 మంది క్రీస్తు దాసులకు, దాసురాండ్రకు, దేవుని బిడ్డలందరికీ తప్పక కలగాలి. ఏంటంటే సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం కలగాలని ఎందుకన్నాడంటే, ఇప్పుడు వాళ్ళకందరికీ ఉన్నది సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం లేదు, సగము గ్రహింపు యొక్క సగమ ఐశ్వర్యం ఉన్నది. ఈనాడు క్రైస్తవులందరూ ఐశ్వర్యవంతులే, కానీ ఎంతవరకు అంటే వీళ్ళకు ఉన్నది అసంపూర్ణ గ్రహింపు యొక్క సగమ ఐశ్వర్యం. అది వచ్చిన గొడవ. ఆనాటి పౌలు యొక్క ప్రార్థన నెరవేరాలని, ప్రతి విశ్వాసికి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం కలగాలని పోరాడుతున్నటువంటి దేవుని దండు ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్. అందుకే వాళ్లకు మనకు పడదు. ఎందుకో మీకు ఒక 2-3 నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేసి ముగించేస్తాను. వెరీ సింపుల్ ఇలస్ట్రేషన్ నేను ఇస్తాను. మనందరము చిన్నప్పటి నుంచి విన్నటువంటి ఒక గమ్మత్తైన కథ. 4 అంధులు, కళ్ళు లేని అభాగ్యులు, గ్రుడ్డివాళ్ళు 4 ఏనుగును చూద్దాం పదనాన్ని వెళ్ళారట. అయితే వీడికి కళ్ళు లేవు, అయితే నాకు అన్నీ కనబడుతున్నాయని వాడు నటిస్తున్నాడు. కళ్ళు లేవని ఒప్పుకోవట్లేదు. 4 అలాగే, నాకంతా కనబడుతుందిరా, నాకు కనపడకపోవడం ఏంటి, నా కళ్ళు అంటాడు. ఎవడికి వాడు, అందరూ కళ్ళు లేవు కానీ ఆ సంగతి ఒప్పుకోరు. ఎందుకు లేవు, చూసొద్దాం పద, ఏనుగుని చూసొద్దాం అని చెప్పి జూ పార్క్కి వెళ్ళారు. అక్కడ సరదాకు ఏదో 10 రూపాయలు తీసుకొని ఏనుగు ఎక్కించి ఒక మావటి వాడు ఒక సర్కిల్ వేసి తిప్పేసి దించేసి డబ్బులు తీసుకుంటున్నాడు. ఏనుగు ఎక్కడా అంటే అందరు 4 చేతులు పట్టుకొని తడుముకుంటూ వెళ్తున్నారు. ఇదిగో ఇటు నాకు తెలుసునా అంటాడు, వాడికి ఏం కనిపించట్లేదు. సరే ఏనుగు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్లే 4 ఇట్లా వరుసగా నడిచి వెళ్ళి ఏనుగు ఇక్కడ ఉంది, అడ్డు తగిలింది. అది ఇదేరా ఏనుగు, కనబట్లేదు, కళ్ళేమైనా రా నీకు అంటున్నాడు వాడు. నాకు తెలుసులే, నీకు తెలుసో లేదో అని వాడు అలా నటిస్తున్నారు. ఇదేగా ఏనుగు, రే ఎంత బాగుందిరా ఏనుగు, చూసేసావు, బాగుంది కదూ, బాగుంది, ఎలా ఉందిరా ఏనుగు అంటే, ఒకడు ఏనుగంటే ఏం లేదురా, అది ఒక స్తంభం అంతే, లావుగా గుండ్రంగా ఇలా ఉంటుంది, అది ఏనుగంటే స్తంభం, వాడికి కాలు దొరికింది. కాబట్టి ఏనుగు కాలు పట్టుకొని పైకి కిందకి చూసి, ఏనుగంటే ఏం లేదు రా, స్తంభం రా, నీ మొహం కళ్ళు లేని సవట, ఏనుగంటే స్తంభం ఏంట్రా, స్తంభం కాదు, అదో పెద్ద రబ్బరు గొట్టం, వాడికి ఏమో తొండం దొరికింది. ఓరి కళ్ళు లేని వెదవాత్తు, ఏమైనా రబ్బరు గొట్టం ఏంట్రా, అవునరా, ఆ రబ్బరు గొట్టం ఊరికైనా అలా ఉండదు, అలాగా అది మెలికలు పోతూ ఉంటుంది. అది ఏనుగంటే ఏంటి, స్తంభం కాదు, రబ్బరు గొట్టం. మూడోవాడు అన్నాడు, మీరిద్దరికి అసలు బుద్ధి లేదు, కళ్ళు లేవు, కళ్ళు లేని వెధవులు, మీరు పెద్ద తెలిసినట్టు మాట్లాడుతున్నారు. ఏనుగంటే స్తంభం కాదు, రబ్బర్ గొట్టం కాదురా, ఏనుగంటే పెద్ద గోడ, ఇంకేం లేదన్నాడు. వాడికి పొట్ట దొరికింది.
ఇంకొకడు అన్నాడు, మీరు ముగ్గురు తప్పే, యూజ్లెస్ ఫెలోస్, మీకేం తెలియదు, అంతా తెలిసినట్టు నటిస్తున్నారు. అసలు ఏనుగంటే ఏమి లేదో చీపురు కట్ట అన్నాడు. అదేంట్రా చీపురు కట్టి? వాడికి తోక దొరికింది, వాడు తోకను పెట్టుకుంటే కుచ్చుకుచ్చుంది అది. ఓ ఇదే ఏనుగు అనుకున్నాడు. ఇప్పుడు ఏనుగంటే గోడనా, లేకుంటే స్తంభమా, లేకపోతే రబ్బరు గొట్టమా, లేకపోతే చీపురు కట్ట? మీరు చెప్పండి. వీళ్ళ కజిన్ బ్రదర్ ఇంకోటి వచ్చాడు అప్పుడే అటు. నలుగురు ఉన్నారుగా. ఎవరి గుడ్డోళ్ళారా, మీకు ఎవరికి తెలియదు. ఏనుగంటే ఏంటో తెలుసా? పెద్ద చేటరా. వాడికి చెవి దొరికింది. ఒకడేమో ఏనుగంటే చాట్ అంటాడు, ఏనుగంటే రబ్బర్ కొట్టం అంటాడు, ఒకటి ఏనుగంటే స్తంభం అంటాడు, ఒకడు ఏనుగంటే పెద్ద గోడ అంటాడు, ఒకడేమో చీపురు కట్ట అంటాడు. ఇంతకు ఏనుగనగా ఏమిటో మీరు చెప్పండి, మీరు చెప్పండి. స్తంభాలు 4, గోడ లాంటి విశాలమైన పొట్ట, చీపురు కట్ట లాంటి తోక, చాట లాంటి 2 చెవులు, రబ్బరు గొట్టం లాంటి తొండము, అన్నీ కలిపి పెడితే అది ఏనుగు. ఒక్కొక్కడు ఒక్కో భాగాన్ని చూస్తున్నాడు. అన్ని భాగాలను కలిపి చూసే కళ్ళు వాళ్ళకు లేవు. ఈనాడు దేవుని సేవ అంటే ఏమిటో భూమి మీద ఉన్న ప్రతి క్రైస్తవుడు ఇలాగే చూస్తున్నాడు. దేవుని సేవ అంటే హాస్పిటల్స్ కట్టించడం అంటాడు ఒకడు, దేవుని సేవ అంటే అనాథ శరణాలయాలు పెట్టడం అంటాడు ఒకడు, దేవుని సేవ అంటే సువార్త ప్రకటించడం అంటాడు ఒకడు, దేవుని సేవ అంటే సిద్ధాంతము కొరకు డిబేట్లు పెట్టడం అంటాడు ఒకడు, దేవుని సేవ అంటే చర్చీలు మందిరాలు కట్టించడం అంటాడు ఒకడు, దేవుని సేవ అంటే రోగ స్వస్థత కొరకు ప్రార్థనలు చేయాలి, హీలింగ్ మినిస్ట్రీ, డెలివరెన్స్ మినిస్ట్రీ చేయాలంటాడు ఒకడు. ఇవన్నీ దేవుని సేవే, ఇవన్నీ కలిసిందే దేవుని సేవ. రోగులను స్వస్థపరిచే సభలు క్రైస్తవులు నిర్వహిస్తున్నప్పుడు క్రైస్తవులు హాస్పిటల్స్ కట్టడం ఎందుకు అని అడుగుతున్నారు. హాస్పిటల్స్ మీరు కట్టడం ఏంటండి? క్రైస్తవులు ఎంబీబీఎస్ డాక్టర్లు కావడం ఎందుకు? ప్రార్థనలు చేయండి సరిపోతుంది. లక్షలు పోసి మీరు ఎంబీబీఎస్ డాక్టర్లు ఎంఎస్లు కావడం ఎందుకు? కోట్లు పోసి హాస్పిటల్స్ కట్టడం ఎందుకు దండగా? అలా ప్రార్థన చేసేయండి సరిపోదా మరి? కానీ క్రిస్టియన్ మిషనరీ హాస్పిటల్స్ విశేషమైన సేవ జరిగించాయి. తమిళనాడు రాయ్వెల్లూరులో క్రిస్టియన్ మెడికల్ సెంటర్ సిఎంసి విశేషమైన సేవలు అందిస్తుంది. అనేక స్థలాల్లో అలాంటి మెడికల్ సెంటర్స్ ఉన్నాయి. అవసరమా కాదా? మీరే అద్భుతాలు చేసినప్పుడు అనాథ శరణాలయాలు ఎందుకు? ఆర్ఫనేజెస్ ఎందుకు? అందరినీ స్వస్థపరచండి. 5 రొట్టెలు 2 చేపల్లాగా రొట్టెలు విరిచి మల్టిప్లై చేసి అందరికి భోజనాలు పెట్టేయండి. కుంటివారిని నడిపించండి, గుడ్డివారికి దృష్టి రప్పించండి. ఇంకా మళ్ళీ వేరే సేవా కార్యక్రమాలు ఎందుకు? క్రైస్తవులు అన్నదానాలు ఎందుకు చేయాలి? వస్త్రదానాలు ఎందుకు చేయాలి? రాజకీయాలు ఎందుకు చేయాలి? ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. నేను చెబుతున్నాను, సామాజిక సేవ, రాజకీయ ఉద్యమాలు, అనాథలకు సేవ చేయడము, అన్నార్తులను ఆదుకోవడం, ఎక్కడ అన్యాయం జరిగినా న్యాయ పోరాటం చేయడం, ఇదంతా కూడా సామాజికము. మోక్షానికి చేరే మార్గమేది అని వాదించి సత్యమైన మోక్ష మార్గాన్ని ప్రజలకు పరిచయం చేయడం, ఇది ఆధ్యాత్మికం.
ఆర్థిక రంగపు సేవలు కూడా ఉన్నాయి. ప్రియ మిత్రులారా, క్రైస్తవ సేవ అంటే ఏమిటి? సతీ సహగమనాన్ని మాపటానికి, ఆపేసేయడానికి, సతీ సహగమన దురాచారము నిషేధింపజేయడానికి, ఆ దురాచారానికి వ్యతిరేకంగా మొట్టమొదట పోరాడినటువంటి మహానాయకుడు, సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ కానే కాదు, విలియం కేరీ గారు మొట్టమొదట సతీ సహగమనానికి వ్యతిరేకంగా పోరాడారు. అమెరికాలో నల్లజాతి తెల్లజాతి వాళ్లకు సమాన హక్కులు ఉండాలి అని పోరాడినటువంటి డాక్టర్ మార్టిన్ లూథర్ జూనియర్ కింగ్, ఆయన క్రైస్తవుడు, వాళ్ళ వంశమంతా పాస్టర్సే, థియోలాజికల్ గ్రాడ్యుయేట్ కూడా. కానీ ఆయన ఆధ్యాత్మిక రంగ సేవ మా వాళ్ళందరూ చేస్తారు, సామాజికంగా చాలా అసమానతలు ఉన్నాయని దేవుని ప్రేమ చేత ప్రేరేపించబడి మహాపోరాటం చేసి ఘన విజయం సాధించాడు. ఇవాళ అమెరికాలో సమసమాజం ఉన్నది. ప్రియ మిత్రులారా, అసలు దేవుని సేవ అంటే ఏమిటి? సమాజంలో అసమానతలను రూపుమాపడానికి ప్రయత్నం చేయడం కూడా దేవుని సేవ. మూఢాచారాలు, మూఢనమ్మకాలను తొలగించడానికి పోరాడడం కూడా దేవుని సేవ. ఆర్థిక రంగంగా అసలు మనకు బ్యాంకింగ్ వ్యవస్థ కూడా ఇవాళ ఉన్నది అనంటే దానికి విలియం కేరీయే మూలకారకుడు, ఆద్యుడు, క్రైస్తవ మిషనరీ. నువ్వు పెన్ను పట్టుకుని రాస్తున్నావంటే భారతదేశానికి పెన్నును పరిచయం చేసిన వాడు కూడా విలియం కేరీయే. క్రైస్తవుడు అయినా అవన్నీ అవసరమా అంటే అవసరమే. అంతేకాదు, విలియం కేరీ గారు వృక్ష శాస్త్రములో ఆయన అనేక నూతన వృక్ష జాతులను కనిపెట్టినటువంటి ఒక బొటానికల్ సైంటిస్ట్ ఆయన. మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ బాటనీ చదువుకుంటే డాక్టర్ విలియం కేరీ పేరు వస్తుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో, ఇంటర్మీడియట్లో రాదు. పీజీ చదువుకుంటే విలియం కేరీ పేరు తగులుతుంది మీకు. ఆయన కనిపెట్టిన వృక్ష జాతులు కొన్ని ఉన్నాయి. దేవుని సేవనగా ఏమిటి? ఒకడు అంటాడు విద్యాబోధన దేవుని సేవ అంటాడు. ఎడ్యుకేషనల్ సొసైటీ, ఎడ్యుకేషనల్ సర్వీసెస్ వాళ్ళు సమాజానికి అందిస్తారు. కొంతమంది ఏమో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తారు, ఆర్థిక సహాయం చేయడము. కొంతమంది ఏమో విద్యాబోధన చేయడము, సమాజంలోని మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడడం, అసమానతలకు విరోధంగా పోరాడడం, రాజకీయ పోరాటం, సామాజిక పోరాటం, ఆర్థిక రంగ పోరాటం, ఆధ్యాత్మిక సత్య సంస్థాపన పోరాటం. ఇదంతా ఎట్లుందంటే ఏనుగు ఒక చేట, ఒక 4 స్తంభాలు, ఒక పెద్ద గోడ, ఓ చీపురు కట్ట, ఓ రబ్బరు గోట అంతా కలిస్తేనే ఏనుగు అయినట్టు ఇప్పుడు నేను చెప్పినవన్నీ కలిస్తేనే క్రీస్తు సేవ. ఇది అందరికీ అర్థం కాలేదు. అన్నీ కలిసి చెయ్యాలి. నేను ఒక క్రైస్తవుడినైనందుకు ఎప్పుడు ఎక్కడ ఏది అవసరమో అది నేను చేయాలంటే నో లిమిటేషన్స్ ఎట్ ఆల్ వాట్స్ ఎవర్, నో లిమిటేషన్స్. ఒట్టి సువార్త చెప్పి కూర్చుంటానని కాదు. సువార్త చెబుతాను, ఎవరికైనా అన్యాయం జరుగుతుంది, నోరు మూసుకొని ఉంటానా, కళ్ళు మూసుకొని ఉంటానా? సువార్త చెబుతానండి. ఒక అమ్మాయిని ఒక రేప్ చేయబోతున్నాడు, మిస్బిహేవ్ చేస్తున్నాడు, అది నా పరిచర్య కాదు, నేను సువార్త మాత్రమే చెప్పెదను. ఓ నా సహోదరుడా, దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు, ఇట్లు చెయ్యకుము అని చెప్తానేంటి? అలా చేస్తే నన్ను మించిన ఎర్రిమొఖం ఇంకోటి ఉండడు. వాడు అమ్మాయి బ్రతుకు పాడు చేస్తున్నాడు. సువార్త ప్రసంగం మధ్యలో నాకు తెలిసింది, అది ప్రసంగం ఆపేసి వాడు దవడకి ఎర్రగొట్టేసి
అమ్మాయిని వెళ్ళమ్మా, నువ్వు నీ సేఫ్టీలోకి వెళ్ళమని చెప్పి పంపించి మళ్ళీ వచ్చి ప్రసంగం మొదలు పెడతాను నేను. ఇదంతా కలిసిందే సేవ. ప్రసంగం చేస్తున్న మధ్యలో కానీ గుండెపోటు వచ్చింది, అది నా పని కాదంటారా? అంబులెన్స్కు కాల్ చేయండి, ఒక కార్యకర్త వెళ్ళండి, మంచి కార్డియాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి, సూపర్ స్పెషాలిటీకి తీసుకెళ్ళండి, అన్ని టెస్టులు చేయించండి, అవసరమైన వైద్యం చేయించండి, అవసరమైతే 10,000 దగ్గర ఉంచండి అని చెప్పి పంపించి మళ్ళీ ఇదే సబ్జెక్ట్ ఎత్తుకొని చేస్తాను నేను. వైద్య సేవలు కూడా దేవుని సేవే. ఒక అబ్బాయి వచ్చాడు, అయ్యగారు నేను చదువుకోవాలని ఆశగా ఉందండి, గ్రాడ్యుయేషన్లో ఉన్నాను, ఫీజులు కట్టడానికి డబ్బులు లేవు, టెక్స్ట్ బుక్లకు డబ్బులు లేవు, కనీసం నాకు అన్నం లేదండి, చాలా ఆశ ఉంది చదువుకోవాలని. బేటా నువ్వు నా కొడుకు అనుకుంటా, నేను చదివించుకుంటాను, నేను ఎంతవరకు చదువుతావో అంబేద్కర్ లాగా చదివేసే బాబు, నాది హామీ అని చెబుతా. అది దేవుని సేవే. విద్యాబోధన దేవుని సేవ. భార్యాభర్తలు గొడవాడుకుంటున్నారు, కూర్చొని కౌన్సిలింగ్ చేస్తాను, అది కూడా దేవుని సేవ. ఇవంతా కలిసిందే దేవుని సేవ. దీన్ని ఏమంటారంటే హోలిస్టిక్ వ్యూ ఆఫ్ క్రిస్టియన్ సర్వీసెస్. హోలిస్టిక్. Whenever I had ice cream or cold water, I would experience a sharp shooting sensation. So, exterior painting super bro. హోలిస్టిక్ అంటే సంపూర్ణతావాదము. ఏది విడిచిపెట్టాం. మానవ జీవితంలో ఎన్ని రంగములు ఉన్నవో, ఎన్ని అవసరతలు ఉన్నవో అన్నిటినీ టచ్ చేసి ఎక్కడ ఏది అవసరమో దాన్ని తప్పక నేను చేస్తాను, ఆ సేవ చేస్తాను. ఒకడు అన్యాయస్తుడైతే వాడిని అరికట్టి వాడిని దారికి తెచ్చే బాధ్యత కూడా దేవుని సేవే. అన్యాయం చేయబడ్డ వాడికి న్యాయాన్ని జరిగించడం కూడా దేవుని సేవే. ఒకడు అజ్ఞాన దశలో ఉంటే వాడికి జ్ఞానాన్ని బోధించడం కూడా దేవుని సేవ. అనుమానాలు సంశయాల్లో ఉంటే వాడి సందేహాలు తీర్చి సత్యంలోకి తేవడం కూడా దేవుని సేవ. అన్ని కార్యక్రమాలు చేయాలి. పొట్టి సువార్త చెప్పి ఊరుకోకూడదు. సువార్త చెబుతుంటే అవతల వాళ్ళు మన మీద దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఇది అమెరికా మతం, బ్రిటిష్ వాళ్ళ మతం అని. ఇది అమెరికా బ్రిటిష్ వాళ్ళ మతం కాదు బాబు, ఇది మీరు అన్యాయంగా పుట్టిస్తున్న అపనింద అని నిరూపించాలి. ఆ బాధ్యత కూడా నెత్తిన వేసుకుంది ఓఫీర్ మినిస్ట్రీస్. అందుకే హైందవ క్రైస్తవం బుక్ రాశాము. ఆ నింద తొలగించడానికి 45 ఏళ్ళుగా $1 అమెరికా నుండి తెచ్చుకోకుండా దేవుని సేవ చేశాము. 1400 సంఘాలు కట్టాము. ఓన్లీ టు ప్రూవ్ దట్ క్రిస్టియానిటీ ఈజ్ నాట్ అన్ అమెరికన్ ఆర్ బ్రిటిష్ రిలీజియన్. అమెరికా మతం కాదు, ఇంగ్లాండ్ దేశం మతం కాదు, వాళ్ళకి మాకేం సంబంధం లేదు. మాకు డైరెక్ట్గా వర్టికల్గా సృష్టికర్త అయిన దేవునితో సంబంధం అని నిరూపించరు. అది దేవుని సేవే. మనం ఎంత న్యాయంగా మాట్లాడినా సాతాను వశములో ఉన్న ఈ లోకం మనల్ని ద్వేషిస్తుంది. మనమంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇంత న్యాయంగా మాట్లాడినా ఇష్టం ఉండదు. క్రైస్తవుల మీద వచ్చిన నిందలు నువ్వు ఒక్కడిపై తీసేస్తావా, కాబట్టి నిన్ను మేము ఇబ్బంది పెడతాం. మేము పెట్టిన నిందలన్నీ అబద్ధమని మాకు తెలియదు అనుకున్నావా? అమాయకుడా, మాకు తెలుసు కూడా మేము ఈ నిందలన్నీ పుట్టించామురా, లుచ్చాగాళ్ళం కాబట్టి. క్రైస్తవులది అమెరికా మతం కాదు, ఇంగ్లీష్ మతం కాదని మాకు తెలుసు. డబ్బులు ఇచ్చేవుడు మతం మార్చటం లేదు, బలవంతం మతం మార్పిడులు లేనే లేవు అని మాకు తెలుసు. అయినా సరే మేము నీచులం కాబట్టి ఆ అబద్ధాలన్నీ పుట్టించాము. నువ్వు చాలా బలమైన వాదనతో మేము పుట్టించిన నిందలన్నీ చెరిపేస్తావా? నువ్వంటే మాకు ఇష్టం లేదు, నిన్ను నీలాంటి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టేస్తాం అని నిష్కారణ ద్వేషంతో మన మీద కుట్రలు చేసి మనకి ఇబ్బందులు సృష్టించే వాళ్ళు ఉన్నారు.
అలా వచ్చేదే శ్రమల కాలం. మనం ఏ తప్పు చేయకపోయినా నిష్కారణంగా క్రీస్తును బట్టి మనల్ని లోకం ద్వేషిస్తుంది. అలా శ్రమల కాలం వచ్చినప్పుడు ఎలా తట్టుకోవాలో ప్రజలకు నేర్పించాలి. అది కూడా దేవుని సేవే. యేసును నమ్ముకోవయ్యా మోక్షం వస్తుందని చెప్పడమే కాదు, మోక్షం రాకముందు శ్రమలు కూడా వస్తాయి. మోక్షం వచ్చే తర్వాత బాబు ముందు శ్రమలు వస్తాయి, ఎలా తట్టుకోవాలో నేర్పించడం కూడా దేవుని సేవ. అది కూడా పర్ఫెక్ట్గా చేసింది ఓఫీర్ మినిస్ట్రీస్. దేవుని సేవ అంటే ఏంటి అది కరెక్ట్గా అర్థమయ్యి అన్ని భాగాలను చూడగలిగిన కళ్ళున్న సంస్థ ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్. మిగతా వాళ్ళందరూ ఏనుగును చూస్తున్నారు గుడికళ్ళు వేసుకొని. ఒకడేమో ఏనుగంటే గోడ అంటాడు, ఏనుగంటే గొట్టం అంటాడు, ఒకడేమో చీపురు కట్ట అంటాడు, ఒకడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఎవరు బాబు, నీ గోడ గొట్టం అంతా కలిసిందే ఇక్కడ ఓఫీర్ మినిస్ట్రీస్. ఓఫీర్ మినిస్ట్రీస్లో స్వస్థతలు ఉన్నాయి, ఓఫీర్ మినిస్ట్రీస్లో ఎడ్యుకేటింగ్ సర్వీసెస్ ఉన్నాయి, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉన్నాయి, కౌన్సిలింగ్ మేము చేస్తాము, సువార్త చెప్తాం, రక్షణ లేని వారికి రక్షణ సువార్త చెప్తాం, రక్షింపబడిన వారికి సిద్ధాంతాన్ని బోధిస్తాం, రక్షణ జీవితంలో పరిశుద్ధత ఎలా కాపాడుకోవాలో నేర్పిస్తాం, నిష్కారణంగా నిందలు హింసలు పోరాటాలు వచ్చినప్పుడు ఎలా జయించాలో నేర్పిస్తాం. అసలు దేవుని సేవ అనగా ఎన్ని చెయ్యాలో అన్నీ చేస్తూ దేన్ని విడిచిపెట్టని ఏకైక హోలిస్టిక్ విజన్ ఉన్నటువంటి సంస్థ ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్. అందుకే కళ్ళున్న మనం ఆ కళ్ళు లేని వాళ్ళకి అర్థం కాం. ఇప్పుడు ఆ 4-5 గుడ్డోళ్ళు ఒకటయ్యి నా మీద పడుతున్నారు, ఓఫీర్ గారు రాంగ్ 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 అని. ఏంట్రా ఓఫీర్ గారు ఏంటి ఏనుగును గురించి వేరుగా మాట్లాడుతున్నారు? అసలు చీపురు కట్టే కదా ఏనుగంటే. విచిత్రం ఏంటంటే ఈ చీపురు కట్టోడు ఆ రబ్బరు గొట్టమోడు ఒకటవుతున్నారు ఓఫీర్ గారి వ్యతిరేకంగా. ఈ స్తంభం అన్నోడు, గోడ అన్నోడు, చాట అన్నోడు ఒకటవుతున్నాడు. తెలివి మొత్తం పోయింది వాళ్ళకు, మైండ్ దుబేసింది అంటారు ఆ పరిస్థితి. రే ఓఫీర్ గారు చెప్పే దాంట్లో సెన్స్ ఉందిరా, మనం ఒకటి కావడం ఏంట్రా? అసలు నీకు నాకే అసలు శృతి కుదరడం లేదు కదా, నీకు నాకే అసలు లైన్ కలవడం లేదు కదరా. నేనేమో చీపురు కట్ట అంటే నువ్వేమో తొండను అదేదో రబ్బర్ గొట్టం అంటావు, నువ్వు గోడ అంటావు, నువ్వు స్తంభం అంటావు. ఇవన్నీ నేను చెప్పే సేవలో ఉన్నాయి అని చెప్పి ఆయన అంటున్నాడు. అది ఒకవేళ రీజనబుల్గా అనిపిస్తోంది కదా, మనకు రీజనబుల్గానే ఉన్నట్టు తోస్తోంది కదా, సహేతుకంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది కదా. నీ చీపురు కట్టానికి కాదనడం లేదు, అది కూడా నా ఏనుగులో భాగం. నీ రబ్బరు గొట్టాన్ని కాదనడం లేదు, అది కూడా ఓఫీర్ గారి సేవలో భాగం. నీ గోడను కాదనటంలో అది కూడా ఓఫీర్ గారి యొక్క ఏనుగులో భాగం. నీ స్తంభాలు ఉన్నాయి, అవి కూడా ఆయన ఏనుగులో భాగం. మీరు ఏదనుకుంటున్నారో అది మేము కూడా చేస్తున్నాం, అన్నీ కలిపి చేస్తున్నాం. వాడికి ఏమది చాలా అవమానకరంగా తయారైంది. ఏంటంటే మేము ఒక్కొక్కటి చేస్తుంటే నువ్వేమో అన్నీ చేస్తావా? తప్పు కదా. నేను ఒక చాట పట్టుకుంటే నువ్వు ఇంకో చాట పట్టుకో, నేను ఒక స్తంభం పట్టుకుంటే నువ్వు అవతల స్తంభం పట్టుకో, అంతే. కానీ టోటల్గా నాకు తెలిసిన ఎలాగంటావు నువ్వు? ఇంత అహంభావమా? కనుక మేమందరం ఒకటే ఓఫీర్ గారిని వ్యతిరేకిస్తామని ఈనాటి మహాసంస్థల అధిపతులు, వాళ్ళ మోచేయి నీళ్లు తాగే బలహీన పారాసైట్స్ ఉన్నారే, వాళ్ళ కింద బతికే వాళ్ళందరూ ఒకటై ఇవాళ రంజిత్ ఓఫీర్ గారిని ద్వేషిస్తున్నారు. ఈ గుడ్డోళ్ళందరూ నన్ను ద్వేషించటం నాకు గర్వకారణం, నాకు అతిశయ కారణం. ఎవడన్నా రమ్మనండి పనికి మాలోడు, నన్ను ద్వేషించినోడు మైక్ పట్టుకొని నేను హోలిస్టిక్ మినిస్ట్రీ చేస్తున్నా అనేవాడు ఉన్నాడో చెప్పండి? వాడికి సంపూర్ణ గ్రహింపు సకలైశ్వర్యం లేదు, వాడి సగం గ్రహింపు యొక్క సగమైశ్వర్యం ఉన్నది.
కాబట్టి ఈ దినాన మీరందరూ ధన్యులని నేను చెప్పట్లా, మీరందరూ దొరికినందుకు నేను ధన్యుణ్ణి. మీరు నా బిడ్డలు, నా సోదరులు, నా సహదాసులు అయినందుకు నేను ధన్యుణ్ణి. సమాజం యొక్క మీరు క్రీమ్ ఆఫ్ ద ఇండియన్ క్రిస్టియన్ సొసైటీ. ఓఫీరిస్ అంటే ఎవరంటే, ఓఫీరిస్లు ఎవరంటే క్రీమ్ ఆఫ్ ద ఇండియన్ క్రిస్టియన్ సొసైటీ. ప్రియమిత్రులారా, మనం ఒక గొట్టం, ఒక గోడ, ఓ చేట, ఒక చీపురు కట్ట అనే సేవ కాదు, అన్నీ కలిపి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యముతో దేవుని ఏర్పాటును సంపూర్ణంగా అమలు చేయాలని పూనుకున్న గిద్యోను దండు మనం ఈ దర్శనములో నిలిచి ఉండండి, తొలగిపోకండి, త్వరలోనే ప్రభు రానయ్యున్నాడు, మీ కొరకు ఉన్నతమైన బహుమానాన్ని తీసుకొస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతటితో ఈ ఉపదేశాన్ని ముగించుకుంటాం. మనం చిన్న ప్రార్థన చేసుకుంటాం.